హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, ఈరోజైతే మీకు ఒక ఇంపార్టెంట్ ప్లేస్‌కైతే తీసుకెళ్తున్నాను. ఈ వీడియో చాలామందికి యూజ్‌ఫుల్ అవుతుంది. కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళ కోసం ఆర్ కిచెన్ మోడిఫికేషన్స్ కోసం ఆర్ కొత్త ఇంటి కోసం ఏమైనా డిజైన్స్ చేయాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఆర్ ఫ్యూచర్‌లో కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఏది కూడా మిస్ అవ్వద్దు. ఈ వీడియోలో ప్రతీది కూడా యూజ్‌ఫుల్ మీకు. ఒకవేళ మన ఛానల్‌ని కొత్తగా చూసే వాళ్ళైతే వీడియో నచ్చితే లైక్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేవాళ్ళుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో, ఇంక లేట్ ఎందుకు వీడియోలోకైతే ఎంటర్ అయిపోదాం. ఈరోజైతే మనం బెంగుళూరులో ఐబూ హోల్‌సేల్ హార్డ్‌వేర్ స్టోర్‌కైతే వచ్చాము. ఇది గోపాలన్ ఇన్నోవేటివ్ మాల్ పక్కన ఉంటుంది. స్టాప్ అంటున్నారు. స్టాప్ 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 స్టాప్. ఇక్కడికొచ్చినంత వరకు ఇలాంటి ఒక ప్లేస్ అయితే ఉంటుందని నాకు తెలీదు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత చాలా నచ్చింది. సో, మీ అందరికి కూడా యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. వన్ షాప్ డెస్టినేషన్ ఫర్ హోమ్ డిజైన్స్ అని చెప్పుకోవచ్చు. వీడియో ఎండ్ వరకు చూస్తే నేను ఈ ట్యాగ్‌లైన్ ఎందుకు ఇచ్చాను అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో, ఇదైతే ఎంట్రన్స్. ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. మనకి బయట దొరికే ఎంఆర్‌పీ మీద చాలా తక్కువ ప్రైస్‌కైతే ఉంటుంది. ఇదొక హోల్‌సేల్ హార్డ్‌వేర్ షాపు. మనకి నార్మల్‌గా చిన్న చిన్న హార్డ్‌వేర్ షాప్స్ తెలుస్తాయి కదా! ఆర్ ఓన్లీ పర్టిక్యులర్ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ గురించి ఆర్ హాబ్ ఐటెమ్స్ గురించి ఆర్ పర్టిక్యులర్ లైట్స్ గురించి సెపరేట్‌గా మనకు స్టోర్స్ అయితే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా అవైలబిలిటీ అది కూడా ఒకే ప్లేస్‌లో ఒకే స్టోర్‌లో అయితే ఉంటుంది. అండ్ బయట మార్కెట్‌తో కంపేర్ చేస్తే మనకి తక్కువ ప్రైస్‌లోనే ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా చాలామంది ఆటమ్ పఫ్ ఫ్యాన్స్ అయితే యూజ్ చేస్తున్నారు కదా! సో, అవి కూడా ఈ స్టోర్‌లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడాను ప్యానెల్ లైట్స్. మనకి నార్మల్ ఎంఆర్‌పీ మీద తక్కువ ప్రైస్‌కి అయితే ఇస్తున్నారు. వీళ్ళు ఎక్కువగా నార్మల్‌గా బ్రాండెడ్ ఐటెమ్సే ప్రిఫర్ చేస్తారు. ఇవి ఇక్కడ బాత్రూమ్ దగ్గర డైనింగ్ టేబుల్ దగ్గర ఆఫ్ చేయి. ఇక్కడికొస్తే ఇవన్నీ గీజర్స్ మనకు హారిజాంటల్‌గా కావాలన్నా ఉన్నాయి. వెర్టికల్‌గా కావాలన్నా ఉన్నాయి. సో, మీకు ప్రైస్‌తో చూపిస్తున్నాను. మళ్ళీ నేను చెప్పేదానికన్నా మీరు డైరెక్ట్‌గా చూస్తే మీకు ఎగ్జాక్ట్‌గా ఒక ఐడియా అనేది ఉంటుంది అని చెప్పి. నేను చెప్తే నా వీడియో కోసం నేనేదో చెప్తున్నట్టు ఉంటుంది. అదే మీకు డైరెక్ట్‌గా చూపిస్తే మీకనేది ఒక కరెక్ట్‌గా క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది కదా! అండ్ ఇవన్నీ కూడాను వాటర్ ప్యూరిఫైయర్స్. మనకు నచ్చిన మోడల్స్‌లో కూడా ఇవన్నీ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మనకేమైనా డౌట్ ఉంటే స్టోర్‌కి వెళ్లి విజిట్ చేశామనుకోండి, చాలామంది సేల్స్ పర్సన్స్ అయితే ఉన్నారు. చాలా ఓపికగా, పేషెన్స్‌గా అయితే చెప్తారు. ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఏది తీసుకుంటే బెటర్ అనేది కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అండ్ ఇవన్నీ కూడాను స్విచెస్, 2 వే స్విచెస్ ఉన్నాయి, బెల్ స్విచెస్ ఉన్నాయి. రూమ్స్‌కి ఏవైతే కలర్ కాంబినేషన్స్ బావుంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా పెయింట్స్. బ్రాండ్ అనే కాదు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికన్నా మీరు చూస్తేనే మీకు ఒక ఐడియా అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఎంతుంది? ఆడుకునేవి కాదు నాన్న. తపేలు కాదది. పిల్లలు ఆడుకునే బొమ్మలు అనుకుంటుంది. అవి కుక్కర్లు కాదు నాన్న అవి. ఇంటికి సంబంధించినవి అవి. అండ్ ఇక్కడికి వస్తే ఇవన్నీ గ్యాస్ హాబ్స్. వీటిలో 4 బర్నర్స్ ఉన్నాయి, 3 బర్నర్స్ ఉన్నాయి, 2 బర్నర్స్ ఉన్నాయి అండ్ లిఫ్ట్ అప్స్ ఉన్నాయి. అండ్ బ్రాస్‌లో కూడా ఉన్నాయి. ఇది బెస్ట్ అని నేను పర్టిక్యులర్‌గా చెప్పట్లేదు. ఎందుకంటే ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి.
పర్టికులర్గా నాకు ఈ మోడల్ నచ్చలేదు. ఎక్కువగా వెయిట్ ఉన్నాయి. మనం ఎక్కువగా రెగ్యులర్గా క్లీన్ చేస్తుంటాం కదా, పొరపాటున ఏదైనా గ్లాస్ మీద పడినా సరే గ్లాస్ విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంది. యూసేజ్ బట్టి వాళ్ళైతే ప్రిఫర్ చేస్తుంటారు కాబట్టి ఇవి మంచిది అని నేనైతే సజెస్ట్ చేయలేను. ఇక్కడికొస్తే ఇవన్నీ చిమ్నీస్. అతను చెప్తున్నారు ఏది బెటర్ అంటే మన గ్యాస్ ప్రిఫరెన్స్ బట్టి చిమ్నీస్ తీసుకుంటే బెటర్. ఇంత సెంటీమీటర్లో గ్యాస్ ఉన్నప్పుడు అంటే హాబ్స్ ఉండేటప్పుడు చిమ్నీ కూడా అంతే ప్రిఫర్ చేయడం బెటర్. ఇక్కడికొస్తే ఇవన్నీ వాల్ పెయింటింగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్. ఈ కేటగిరీకి వస్తే ఫ్రిడ్జెస్లో అయితే మనకు తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో అయితే మంచి మోడల్స్, మంచి బ్రాండ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఏసీస్ అయితే అటువైపు ఉన్నాయి, ఎయిర్ కూలర్స్. అండ్ ఈ కేటగిరీకి వస్తే ఇవన్నీ ఫ్లష్ డోర్స్. మెయిన్ డోర్స్ కన్నా ఇన్నర్ డోర్స్ కోసం మెయిన్గా ప్రిఫర్ చేస్తారు. ఇండివిజువల్ రూమ్స్ ఉంటాయి కదా, సో ఎందుకంటే ఇవి లైట్ వెయిట్, మిక్స్డ్ ఆఫ్ లామినేట్స్ అండ్ వుడ్ వినియర్స్తో కలిపి స్మూత్ సర్ఫేస్ కోసం యూస్ చేస్తారు. ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్, షేడ్స్ అండ్ విత్ స్క్వేర్ ఫీట్ అండ్ విత్ జిఎస్టీ మనకి ఎంత పడుతుంది అనేది చూపిస్తున్నాను. అండ్ ఇవన్నీ లామినేట్స్ అండ్ వుడ్ వినియర్స్. ఇవేంటివి? ఇన్ కేస్ మనం మన ఇంట్లో ఏమైనా డోర్స్కి మోడిఫికేషన్ చేయాలి అనుకుంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ హౌసెస్కి బిల్డర్ డోర్స్ ఇచ్చుంటారు కదా, సో ఆ లామినేట్స్ మనకు నచ్చకపోతే ఈ లామినేట్స్ మనం తీసుకెళ్ళి మన కార్పెంటర్కి చెప్తే మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ కేటగిరీకి వస్తే ఇవన్నీ లూవర్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. పీవీసీ ఉన్నాయి, డబ్ల్యూపీసీ, చార్కోల్ లూవర్స్ ఉన్నాయి. మెటీరియల్ బట్టి థిక్నెస్ మారుతుంది, థిక్నెస్ బట్టి మన కాస్ట్ కూడా మారుతుంది. వాటిలో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడికి వస్తే ఇవన్నీ కిచెన్ వార్డ్రోబ్ ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. అంటే కిచెన్కి సంబంధించిన ఏవైతే మోడిఫికేషన్స్ చేయాలి అనుకుంటున్నామో, కిచెన్లో యూస్ చేసే సింక్ నుంచి మనం బాత్రూంలో యూస్ చేసిన ట్యాప్స్ వరకు కూడా ప్రతి ఐటమ్ ఇక్కడైతే ఉన్నాయి. చూపిస్తున్నాను కదా వీడియోలో, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అండ్ సైజెస్ కూడాను చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ కానీ మోడల్స్ కానీ ఉన్నాయి. హ్యాండ్ వాష్ సింక్స్, బాత్రూమ్ సింక్స్ అండ్ డిఫరెంట్ టైప్స్, అంటే ఎవరి ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళు సింక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. స్లాబ్ బట్టి ఆర్ సింక్ సైజ్ బట్టి కూడా మనకి కొన్నిసార్లు సింక్ సెలెక్షన్ అనేది ఉంటుంది కదా. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాప్ మోడల్స్, అంటే బాత్రూంలో కానీ కిచెన్లో కానీ సింక్ దగ్గర యూస్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ నార్మల్ అన్బ్రాండెడ్ అయితే కాదు, లోకల్ బ్రాండ్స్ అయితే కాదు, మంచి బ్రాండ్సే. టాప్ బ్రాండ్స్లో కూడా ఎంఆర్పి మీద మంచి ఆఫర్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్సెసరీస్ బాత్రూంలో ఫిట్ చేసుకోవడానికి. వాష్ బేసిస్ కూడా చూసారు కదా, డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. మనకి ఏదైతే ఫిట్ అవుతుందో సో అవైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రైస్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇలాంటి ఒక ఆప్షన్ ఉంటుందని ఇక్కడికి వచ్చినంత వరకు నాకు తెలీదు. సో నాకైతే బాగా నచ్చింది. సో అందుకని మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా షవర్ బాత్స్. షవర్ బాత్లో కూడా చూసారు కదా ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఎంత ఉంది అది? వర్తే 2000 అంటే. ఇది ఎంత ఉంది? 1250 ఉంది. ఎవరైనా కొత్త ఇంటి కోసం హోమ్ డిజైన్ చేయించుకోవాలి అనుకున్న కిచెన్ ఐటమ్స్ కానీ, వార్డ్రోబ్ ఐటమ్స్ కానీ, ఫిట్టింగ్ ఐటమ్స్ కానీ, హార్డ్వేర్ ఐటమ్స్ కానీ, వాట్ నాట్ ఎనీథింగ్ ఇక్కడైతే మనకు అవైలబిలిటీలో ఉంటాయి. ఆర్ కొత్తగా ఇంటిని రెనోవేట్ చేయించుకోవాలి అనుకున్నా సరే ఇక్కడైతే మనకు అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇండివిజువల్ స్టోర్కి తిరిగేదానికన్నా అన్నీ ఒకే దగ్గర ఉండే స్టోర్కి వస్తే మనకు ఒక కరెక్ట్గా ఐడియా ఉంటుంది. అండ్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనం అనేది ఒక కరెక్ట్గా క్యాలిక్యులేట్ కూడా చేసుకోగలం, ఏదైతే కరెక్ట్గా ఫిట్ అవుతుంది, ఏది బాగుంటుంది, ఏది బాగోదు అని చెప్పేసి. ఇవన్నీ కూడా ఎల్ఈడి లైట్స్ అండ్ బ్యాక్ లైట్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ లైట్ విత్ మిర్రర్ కూడా మనకైతే ఉంది. ఇండివిజువల్ స్టోర్స్కి వెళ్ళి ఒక్కొక్క మోడల్ చూస్తాము, మళ్ళీ నిన్న ఏ స్టోర్లో ఈ మోడల్ చూసాం అనేది మనకు ఒక ఐడియా ఉండదు. అదే ఒకే స్టోర్లో అన్ని మోడల్స్ ఉండే స్టోర్కి వచ్చి, అన్నీ ఒకే దగ్గర ఉండే స్టోర్కి వచ్చి చూస్తే మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది. అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఇక్కడే తీసుకోండి అని పర్టికులర్గా చెప్పట్లేదు, ఈ ఆప్షన్ ఉంది అని చెప్తున్నాను. అండ్ ఇవన్నీ కూడా క్వార్ట్జ్ మెటీరియల్, అంటే కిచెన్ స్లాబ్ మీద టైల్స్ అయితే వేస్తాం కదా, సో అవైతే ఉన్నాయి. గ్రానైట్, మార్బుల్ అయితే ఆప్షన్ లేదు, ఓన్లీ క్వార్ట్జ్ మెటీరియల్ మాత్రమే ఉంది ఇక్కడ ఈ స్టోర్లో.
అండ్ ఈ కేటగిరీకి వస్తే వాల్ అండ్ ఫ్లోరింగ్ టైల్స్ అండ్ 2-in-1 టైల్స్ వాల్కి వేసుకోవచ్చు, అలాగే ఫ్లోర్కి కూడా వేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కిచెన్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే కిచెన్ స్లాబ్ మీద కాకుండా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, బ్యాక్ స్ప్లాష్ టైల్స్ అంటారు. సో వాటికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఈ టైల్స్ అనేది. అలా చూసి అండి మీరు వీటిని కిట్‌కాట్ టైల్స్ అంటారు. అంటే కిచెన్ బ్యాక్ సైడే యూజ్ చేస్తారు. కాకపోతే కిట్‌కాట్ టైల్స్ అంటారు. ఆర్ మొరాకిన్ టైల్స్, ఏడీ టైల్స్ ఇప్పుడు ఎక్కువగా ఇవి ట్రెండీలో ఉన్నాయి. ఫస్ట్ వీటిని చూడగాన ముగ్గులు అనుకున్నాను. రంగోలీ డిజైన్స్ లాగే కనిపించాయి. వీటిని మొరాకిన్ టైల్స్ అంటారు. ఇవి కూడాను కిచెన్ బ్యాక్ సైడ్ యూజ్ చేస్తారు. స్లాబ్ మీద కాకుండా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, సో వాట్ పర్పస్‌కి అయితే యూజ్ చేస్తారు. ఇందులో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి. మ్యాట్ లుక్‌తో ఉన్నాయి, గ్లాసీ లుక్‌తో కూడా ఉన్నాయి. వీటినే మొరాకిన్ టైల్స్ అయితే అంటారు. ఎక్కువగా ఇప్పుడు ట్రెండీలో యూస్ చేస్తున్నారు వీటిని. అండ్ ఎనీ వాల్ హైలైట్ పర్పస్ కూడా మనం యూస్ చేయొచ్చు వాటిని. అండ్ ఇవన్నీ కూడా నార్మల్గా మ్యాట్స్. అంటే ఈ స్టోర్లో ఇవి కూడా ఉన్నాయని చూపించడానికి చిన్న వీడియో అయితే యాడ్ చేశాను. ఇవి కూడా కిచెన్ ట్యాండమ్ బాస్కెట్స్ కూడా డిస్ప్లే కోసం పెట్టారు. అంటే ఇదంతా ఇవ్వరు, ఆ పక్కన ఉన్న సిల్వర్ కలర్లో ఉన్నాయి కదా, సో ఆ ఛానల్స్ అయితే మనకి ఇస్తారు, ఆ మెకానిజం ఇస్తారు. సో మన కార్పెంటర్తో ఆర్ ఇంటీరియర్తో చెప్పి మనమైతే ఫిట్ చేయించుకోవాలి సెట్ అయ్యే విధంగా. వీటిలో కూడా లోకల్ బ్రాండ్ ఉన్నాయి, నాన్ లోకల్ బ్రాండ్ ఉన్నాయి. అండ్ హిట్టిచ్ ఉంది కదా, ఇది మంచి బ్రాండ్ అని వాళ్ళైతే చెప్పారు. అండ్ ఎప్కో కూడా మంచి బ్రాండ్ అని చెప్పారు వాళ్ళు. వీటి ప్రైస్ రేంజ్ కూడా అక్కడ ఉన్నాయి కదా డిస్ప్లేలో, అవే నేను అందుకే చెప్పట్లేదు, మీకు ప్రైస్ రేంజ్తోనే ప్రతిదీ కూడాను వీడియో తీసి చూపిస్తున్నాను. అండ్ ఇవన్నీ మీకు తెలిసిందే విక్కర్ బాస్కెట్స్, వీటి కాస్ట్ కూడా అక్కడ చూపిస్తున్నాను వీడియోలో. నాకైతే పెద్దగా వర్త్ అనిపించలేదు, బట్ ఇది కూడా ఇండివిజువల్ ప్రిఫరెన్స్, ఎవరి ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. అంటే విక్కర్ బాస్కెట్కి అంత కాస్ట్ అంటే నాకు వర్త్ అనిపించలేదు. అండ్ ఇవన్నీ కూడాను పీవీసీ కట్లరీ ట్రేస్. వీటిలో కూడా లోకల్ ఉన్నాయి, నాన్ లోకల్ ఉన్నాయి. వీటికి కూడా మనకు ఛానల్సే ఇస్తారు. అవి కూడా మన కార్పెంటర్ చెప్పి ఫిట్ చేయించుకోవాలి. ఇవన్నీ వార్డ్రోబ్ హ్యాండిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వార్డ్రోబ్ హ్యాండిల్స్. డోర్స్కి ఉన్నాయి, వార్డ్రోబ్స్కి ఉన్నాయి, కబోర్డ్స్కి కూడా ఉన్నాయి. అండ్ ఈ కేటగిరీకి వస్తే ఇవన్నీ వార్డ్రోబ్ ఛానల్స్. అంటే మన రూమ్లో కబోర్డ్స్ చేయించుకుంటాం కదా వార్డ్రోబ్స్, సో వాటి కోసం. అండ్ ఇవి లాక్వుడ్ గ్లాస్, చాలా హై కాస్ట్ ఉన్నాయి. ఒక డోర్ కాస్ట్ ఈక్వల్ టు ఒక ఫుల్ వార్డ్రోబ్ కాస్ట్, అంత కాస్ట్ ఉన్నాయి. అండ్ మనకి లుక్ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది, బట్ నాకు చాలా కాస్ట్ అనిపించింది. ఆల్మోస్ట్ 1 lakh అలా చెప్పారు. బట్ సిమిలర్ లుక్ మనకు కావాలి అనుకుంటే, రీజనబుల్ ప్రైస్లో కావాలి అనుకుంటే అక్రిలిక్ షీట్స్తో మనం తయారు చేయొచ్చు. అండ్ ఇవన్నీ ప్యాంట్రీ యూనిట్స్లో మోడల్స్. అండ్ ఇవి కూడా మనకు ఛానల్సే ఇస్తారు, సెట్ ఇవ్వరు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛానల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్. మెయిన్గా మెకానిజం ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు వాళ్ళు మాత్రం, అదైతే మనం చేంజ్ చేసుకోవాలి. అండ్ వీటిలో కూడా లోకల్ అండ్ నాన్ లోకల్ ఛానల్స్ అయితే అంటే మెకానిజమ్స్ కూడా యూస్ చేస్తారు. ప్యాంట్రీ యూనిట్స్ కోసం కూడా నేను బ్రీఫ్గా తెలుసుకొని నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే నాకు ఇక్కడ కూడాను పైన తెలుసు, ఎక్కువగా తెలియదు కాబట్టి నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అండ్ ఇవి కూడాను ట్యాండమ్ బాస్కెట్స్ అండ్ కిచెన్లో యూస్ చేసేవి, కాకపోతే ఏంటంటే స్టీల్లో మోడల్స్ అండ్ డిజైన్స్. డిపెండ్స్ అపాన్ వెయిట్ కూడా మనకైతే కాస్ట్ అయితే ఉంటుంది. 30 kgs 40 kgs ఉన్నాయి అలా. అండ్ ఈ కేటగిరీకి వస్తే గార్డెనింగ్ ఐటమ్స్, అంటే గార్డెనింగ్ యాక్సెసరీస్ ఆల్ ఇన్ వన్ ఉన్నాయి. తెలిసి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, సో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మ్యాక్సిమం నేను ఈ స్టోర్లో ఉన్న ప్రతి ఐటెం కూడా వీడియో తీసి పెట్టాను. ఏవేవి అవైలబిలిటీలో ఉన్నాయి, ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, మనకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అనేది పూర్తి వీడియో అయితే పెట్టాను. ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా డౌట్స్ ఉంటే ఆ స్టోర్కి వెళ్ళి విజిట్ చేస్తే మీకు అక్కడైతే క్లారిఫై చేస్తారు ఏవైనా ఐటమ్స్ కోసం. కిచెన్ స్పైసెస్ బాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీని కాస్ట్ 1100 సంథింగ్ ఉంది, 1100 ప్లస్. స్టీల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. నేను కూడా తీసుకున్నాను 2 ఐటమ్స్.
చెప్పాను కదా ఇక్కడ లేనిదంటూ ఏమీ లేదు, అన్నీ కూడా ఉన్నాయి. అందుకనే వన్ షాప్ డెస్టినేషన్. అండ్ ఇవి కూడాను యాక్రిలిక్స్ కి గ్లాసీ లుక్తో ఉన్నాయి అండ్ మ్యాట్ లుక్తో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి, ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కలర్ బాగుంది పాపం, టైల్ అంటే నేను కలర్ బాగుంది. ఇది బాగుంది, ఆఫ్ వైట్. ఇదే కూల్ వైట్. అండ్ ఈ కేటగిరీకి వస్తే వాషింగ్ మిషన్స్, అండ్ వీటిలో కూడా మంచి బ్రాండ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి. విత్ ప్రైస్ కూడా మీకు చూపిస్తున్నాను వీడియోలో. ఇన్ని వాటిలో బెస్ట్ బ్రాండ్స్ అయితే ఈ స్టోర్లో ఉన్నాయి. కిచెన్ టైల్, అందుకే నాకు వద్దని. వీడియో మొత్తం చూసారు కదా, మాకు ఆల్మోస్ట్ 3 అవర్స్ పట్టింది స్టోర్ అంతా కవర్ చేయడానికి. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.